ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరింది. మరి దీని వెనక ఎవరు కృషి ఉంది? ఈ స్థాయికి చేరుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంది? 2026 యాసంగిలో తెలంగాణలో 1,40,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. ఈ వడ్లన్నీ మేము కొనలేము, ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మా వల్లనైతే కాదు వీటిని కొనడం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 90 లక్షల టన్నుల వరకు కొంటామని చెప్పి తర్వాత మళ్ళీ వాటిని కూడా కొనలేక చేతులు ఎత్తేసింది. ప్రస్తుతం 70 లక్షల టన్నుల వరకే కొనగలుగుతామని చెప్పి ఇంకొక పాట పాడుతుంది. మరి ఈ ఇబ్బందులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా? లేదు. గతంలో అంటే ఒక 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విరివిగా వరి ధాన్యం పండించే స్థాయికి చేరుకుందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి కిరికిరిలే పెట్టింది. సో అప్పుడే గతంలో ఉన్న ప్రభుత్వం ఒక డెసిషన్కి వచ్చింది. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. విడిపోయిన తర్వాత తెలంగాణలో దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగింది వరి ధాన్యం ఉత్పత్తిలో. సో ఇది ఎప్పటికైనా ఇబ్బందికర పరిస్థితి. దీనికోసం పంట మార్పిడి అవసరం అని చెప్పి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ చాలా మంది దాని మీద గాయగత్తర చేశారు. అయినా కూడా సైలెంట్గా ప్రభుత్వం ఈ పంట మార్పిడి కోసం అడుగులు వేస్తూ వెళ్ళింది. దాని ఫలితమే పామాయిల్ సాగులో దేశంలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది తెలంగాణ. ప్రస్తుతం రాష్ట్రంలో 98,112 హెక్టార్లు అంటే దగ్గర 2,42,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుంది. మొత్తం 73,000 మందికి పైగా రైతులు ఆయిల్ పామ్ సాగులోకి దిగారు. అంటే ఒక విధంగా ఇంతమంది రైతులు వరిని వదిలేసి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు కిందకి వెళ్ళినట్టే కదా. దీనికి అడుగులు 2020 సంవత్సరంలోనే పడింది. ఆ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ వరి ధాన్యం విషయంలో కిరికిరి పెట్టడంతో ఇమీడియట్గా అప్పటి గవర్నమెంట్ చాలా శరవేగంగా స్టెప్స్ తీసుకుంది. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో రైతుల్ని సన్నద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దగ్గర 12 లక్షలకు పైగా ఎకరాల భూమి ఈ ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్టు అప్పట్లోనే తెలిసింది గవర్నమెంట్. ఈ 12 లక్షల ఎకరాలతో పాటు మరో 8 లక్షల ఎకరాలని కూడా ఆయిల్ పామ్ సాగుకు అవసరమైనట్టు సిద్ధం చేసి మొత్తం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకొని పనులు ప్రారంభించింది 2020లోనే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్. పూర్తిగా బలమైన పునాది, పక్కా ప్రణాళిక వల్ల ఈరోజు ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. భారతదేశంలో రోజు రోజుకి ఈ నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం విపరీతంగా విదేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది మన వంట నూనెల కోసం. దానికోసమే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అనే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పథకాన్ని చాలా తొందరగా అందిపుచ్చుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. 2026లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట మార్పిడి లక్ష్యంతో పాటు ఈ నూనె గింజల ఉత్పత్తి లక్ష్యంగా ఈ పథకాన్ని అడాప్ట్ చేసుకుంది తెలంగాణ గవర్నమెంట్. అప్పటికప్పుడు 8 లక్షల ఎకరాల్లో, రాబోయే 2-3 ఏళ్లలోనే 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా అప్పటి గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. 4,800 కోట్ల రూపాయల అంచనాతో 8 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు లక్ష్యంగా ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది తెలంగాణ గవర్నమెంట్. ఓన్లీ జస్ట్ ఓ ప్రాజెక్టు చేపట్టి వదిలేయలేదు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల్ని పరుగులు పెట్టించింది. ప్రత్యేక అధికారిక బృందం థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా ఇట్లాంటి ప్రదేశాలకు పంపి నాణ్యమైన ఆయిల్ పామ్ గింజల్ని సేకరించి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నర్సరీల్లో మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేసింది. అంతేకాదు ఈ ఆయిల్ పామ్ సాగుకి నీళ్ల లభ్యత అనేది అత్యంత ముఖ్యం. దీనికోసం సబ్సిడీ ద్వారా డ్రిప్స్ పంపిణీ చేసింది రైతులకి. అంతేకాకుండా మొక్క నాటిన తర్వాత ఈ ఆయిల్ పామ్ సాగులో 4 సంవత్సరాల వరకు ఎట్లాంటి లాభాలు రావు. దానికోసం రైతులకి 4 సంవత్సరాలకు గాను ఎకరానికి 52,000 రూపాయలని రైతులకి సాగు ఖర్చుల కింద అందించేలా జీవోల్ని కూడా జారీ చేసింది. అంటే 4 ఏళ్లలో మొత్తం పూర్తి పెట్టుబడి మొక్కలు గవర్నమెంటే ఇచ్చింది, 52,000 రూపాయల పెట్టుబడి కూడా గవర్నమెంటే ఇచ్చింది. ఇట్లా ఆయిల్ పామ్ సాగుని ఎంకరేజ్ చేసింది. ఆ ఫలితంగా ప్రస్తుతం 2,42,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుంది. దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుంది తెలంగాణ. అయితే మొక్కలు నాటమని సాగు చేసి వదిలేస్తే సరిపోదు, మార్కెటింగ్ కావాలి. రైతులు పండించిన పంటను అమ్ముకోవాలి. దానికోసం తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్ ఈ 2 జిల్లాలను వదిలేసి మిగతా 31 జిల్లాల్ని ఈ ఆయిల్ పామ్ సాగుకి అనుకూలమైన జోన్లుగా విభజించి ఈ ఆయిల్ పామ్ సాగు చేసిన తర్వాత ఈ ఆయిల్ పామ్ పంటని సేకరించడానికి ప్రైవేటు కంపెనీలకు బాధ్యతలు అప్పచెప్పింది. రైతులు పండించిన పంటని నేరుగా ఈ కంపెనీలే కొనేలా బైబ్యాక్ ఒప్పందాలను కూడా చేసుకుంది. అంతేకాదు ఈ ఆయిల్ పామ్ గెలల్ని ఇమీడియట్గా ప్రాసెసింగ్ చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా 4-5 చోట్ల ఈ ఆయిల్ పామ్ రిఫైనరీలని కూడా ఏర్పాటు చేసింది.
ఉదాహరణకి సిద్దిపేట జిల్లా నర్మేటలో 300 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలోనే 80% పనులు పూర్తయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా 20% పనులు పూర్తి చేసి దాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాల వల్లనే ప్రస్తుతం తెలంగాణలో 2,42,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అనేది స్థిరపడ్డది. దీన్ని మరింత పెంచితే ఒకవైపు పంట మార్పిడి జరగడంతో పాటు ఈ నూనె గింజల అవసరాలని దిగుమతి చేసుకునే అవసరాలు కూడా తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం 2,42,000 ఎకరాలతో తెలంగాణలో దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుంది.